హామీ ఇచ్చారంటే ఫస్ట్ ఏడాది తీసేయండి, తర్వాత 4 ఏళ్ళు మాత్రమే పడతాయి, 4 అడుగులు పడితే మాత్రమే పడతాయని అనుకోవాలి. ఇంకా ఇయే కాదు, బాబు గారు చెప్పే మాటల్లో 20% మాత్రమే ఆచరణలో ఉంటాయి అన్నది ఇక్కడ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇదివరకు సంపూర్ణ రుణమాఫీ, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, అప్పుడు బస్సులు ఫ్రీ, బస్సు పాసులు ఫ్రీ, ఇవన్నీ చెప్పుకొచ్చారు. అప్పుడు కూడా జరగలేదు కదా. దాంట్లో ఒక రైతు రుణమాఫీ ఏదో చిన్న సన్నకారు రైతులకు సంబంధించి అది కూడా స్కేల్ పెట్టి 6,000 7,000 వేశారు కదా అప్పుడు ఎకరానికి సంబంధించి. మళ్ళీ కమర్షియల్ వేయలే, ఉద్యానవన పంటలు వేయలేదు, ఇవన్నీ చేసుకొచ్చారు కదా. అసలు డ్వాక్రా మహిళలకి అయితే ఇవ్వనే చివరిలో పసుపు కుంకుమ ఇచ్చారు. అట్లాగే ఉంటది అయింది. అయినా తెలిసినా కూడా ఓట్లేశారు కదా. అయినా ఇచ్చిన వాళ్ళే ఓడగొట్టారు కదా. కాబట్టి ప్రజలు అట్లా కోరుకోవట్లేదేమో అనుకోవచ్చు కదా. మనం అనవసరంగా ఇచ్చారని కోరుకుంటున్నారేమో, ఫీల్ అవుతున్నారేమో. అదే కదా, ఫీల్ అవుతున్నారు లేదనేది ఇంకా తర్వాత తెలుస్తుంది, 4 ఏళ్ళ తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి 23వ తేదీ నుంచి తొలి అడుగు పేరుతో గడప గడపకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, కార్యకర్తలు అందరూ వెళ్ళబోతున్నారు. సుపరి